హాయ్ అండి. ఇవాళ రంజాన్ స్పెషల్‌గా ఖీర్ అయితే చేసుకుందాం. ఎలా చేసేద్దాం ఏంటి ఫాస్ట్‌గా చూపించేస్తాను చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో బాదం గింజలు, పిస్తా, ఎండు ఖర్జూరం, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత పిస్తా పైన, బాదం పైన ఉన్న లేయర్‌ని అయితే రిమూవ్ చేసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన ఉంచేసుకొని ఖీర్ చేసుకోవడం కోసం ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నది ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోని మనం తురిమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుందాం. వీటిని లైట్గా వేయించుకోవాలి. వీటితో పాటు కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలాగే చిరోంజి సీడ్స్, ఇవి ఇంపార్టెంట్ అండి. ముస్లిమ్స్ చేసుకునే ఖీర్కి ఇవి కంపల్సరీ వేసుకుంటారనమాట. ఈ చిరోంజి సీడ్స్లోని వైటమిన్ సి, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయండి. అంతేకాకుండా మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంకా బెటర్ చేసే ఎంజైమ్స్ అనేవి ఉంటాయన్నమాట. నీరసాన్ని తగ్గించే గుణం కూడా ఈ చిరోంజి సీడ్స్కి ఉంటుంది. అందుకని ఈ రంజాన్ నెలలోని ఖీర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ వీటిని యాడ్ చేస్తూ ఉంటారు. ఈ ఖీర్ చేసుకోవడానికైతే మామూలుగా మనం సేమియాని కూడా యూజ్ చేయొచ్చు. మనం ముస్లిమ్స్ చేసుకునే ఖీర్ అచ్చం ముస్లిమ్స్ ఎలా చేసుకుంటారో అదే టేస్ట్ రావాలి అంటే కంపల్సరీ దీన్ని అయితే యూజ్ చేయాలి. ఇది సేమియా అంటారండి. అంటే మన సేమియా లాగే ఉంటుంది, కాకపోతే చాలా సన్నగా ఉంటాయన్నమాట ఈ పుల్లలన్నీ. ఈ విధంగా సన్నగా ఉన్న సేమియాని అయితే యూజ్ చేస్తారనమాట. మామూలుగా దీంట్లోనే మరొక రకం కూడా ఉంటాయి, రోస్టెడ్ ఉంటాయి, నాన్ రోస్టెడ్ కూడా ఉంటాయి. ఇవి కాస్త రోస్టెడ్ అయినమాట. వీటిని ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు. ఇవైతే కాస్త వేయిపోయి కదా, వీటిని తీసుకుందాం అండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోని ఈ సేవియాని కొంచెం లైట్గా వేయించేసుకుందాం. ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వేయించుకోవాలన్నమాట. ఎక్కువ సమయం అయితే పట్టదండి, త్వరగా వేగిపోతాయి. ఇవి లైట్గా వేగిపోయాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమియా వేపేసి పక్కన పెట్టేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోని కొద్దిగా పాలు అనేవి వేసుకుందాం అండి. దీంట్లోని 3/4 లీటర్ వరకు పాలు అయితే వేసుకున్నాను. ఈ పాలు మరుగుతూ ఉంటాయి కదా, దీంట్లోని కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందాం. అలాగే దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం అండి. ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల ఏంటంటే కలర్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పాలు మరిగాయి కదా, ఇప్పుడు ఇందులోని కొద్ది పంచదార వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోని ఒక 1/2 కప్ అంతా పంచదార వేసుకుందాం. అలాగే కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాం అండి. దీనికి రిచ్నెస్ అనేది వస్తుంది అనమాట, థిక్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ లేదు అంటే పంచదారని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. కండెన్స్డ్ మిల్క్ అనేది లేదనుకోండి, పాలని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్తంత దగ్గరగా మరిగించుకొని అప్పుడు ఈ సేవియాని వాటిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. పాలు అనేవి మరిగాయి కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకున్నాం కదా, ఈ సేవియాని ఇందులోకి వేసుకుందాం. ఎక్కువసేపు వేపనవసరం లేదు, సేవియా వేసిన తర్వాత త్వరగానే వేగిపోతుంది. ఈ సేవియాతో పాటు మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరిగించేసుకుందాం. సేవియా వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించిన అవసరం లేదండి, త్వరగానే మరిగిపోతుంది అనమాట. ఈ సేవియా త్వరగా మెత్తబడిపోతుంది, ఒక్క 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. సేవియా అనేది మెత్తబడిపోయింది, త్వరగానే అయిపోతుందండి. ఈ సేవియా వేసిన తర్వాత 2 నిమిషాలకే మెత్తబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రంజాన్ స్పెషల్ ఖీర్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి.
బాగుందా? చాలా బాగుంది, చాలా టేస్టీ ఉంది, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తిన్నాను. అవునా? మా వారికి గయాసన్ని అనేసి బెస్ట్ ఫ్రెండ్ ఉండేవారు. ఫ్రిడ్జ్ మీద ఉంటది కదా ఫోటో అయింది. బెస్ట్ ఫ్రెండ్స్ అనేసి మా కీర్తి పెట్టుకుంది. ప్రతి రంజాన్ కి కంపల్సరీ కీర్తి కోసం మొత్తం అన్ని వండించేసి తీసుకొస్తారనమాట. చాలా బాగుందండి, ఇలా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. సదిగా చాలా బాగుంది. సదిగా నచ్చిందా? చాలా బాగుంది, పిల్లలకి కూడా ఇష్టపడతారు బాగా. ఈ కీర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.